హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎంటీ మనీ మార్కెట్ తెలుగు. అయితే అంటే అందరూ కొంతమంది అంటే అందరూ కాదు, కొంతమంది బేసిక్‌గా చేసే ఈ డౌట్ ఏంటనంటే పై సప్లై చాలా ఎక్కువ కదా! చాలా 100 బిలియన్ కదా! మనము అంటే అన్ని వాటిలాగే ఇది కూడా ఉంటుంది. సో, పెద్దగా మీరు హైప్ చేసినంత ఉండదు అని అంటున్నారు. సో, వాళ్ళ కోసమైతే ఈ వీడియో. ఒకసారి మీరు పై సప్లై గురించి ఎక్కువగా అని అనుకునే వాళ్ళ కోసం ఈ వీడియో. అండ్ ఇంకోటి, అవి ఇంకా మొత్తం సప్లై అన్నీ మనకు బయటకు రాలేదు. ఇంకా మార్కెట్‌లోకి రాలేదు. సప్లైలోకి రాలేదు. ఇంకా మైన్‌లోనే ఉన్నాయి. సో, అది ఏంటి అనేది ముందు తెలుసుకునే ముందు ఇంకొకటి మీకు చూపిస్తాను ఇప్పుడు నేను. ఏంటి అనంటే గనక ప్రస్తుతానికైతే పై మైగ్రేషన్‌కి సంబంధించి అయితే 76,26,20,000 అయితే 76,26,000 వాలెట్స్ అయితే మైగ్రేట్ అయ్యాయి ఇప్పటికి. అంటే మనకి 1 మిలియన్ అంటే మనకి 1,00,00,000 అనేది అవ్వాలి కదా! మైగ్రేషన్స్ అనేవి. సో, అదొకటి ఉంది కదా! మనకి ఇప్పుడు మెయినెట్ రావాలి అంటే వాళ్ళు పెట్టిన టాస్క్‌లో. సో, అది ఆల్మోస్ట్ దగ్గర పడ్డాము. ఈ మధ్య కాలంలో రోజుకొచ్చి 40,000-50,000 వరకు వాలెట్స్ మైగ్రేషన్ అవుతున్నాయి. మీరు చెక్ చేసుకోండి ఒకసారి మీ వాలెట్స్ కూడా మైగ్రేషన్ అయ్యాయో లేదో. అండ్ ఇంకోటి, టోటల్ పై లాక్డ్ వచ్చేసి మీకు ఇక్కడ చూస్తే 400 కోట్ల వరకు లాకుల్లో ఉన్నాయి. అండ్ మన హ్యాండ్‌లో అంటే సర్క్యులేషన్‌లో ఉన్నాయి మాత్రం 96 కోట్లు. లాస్ట్ టైమ్ అని చెప్పినప్పుడు ఫస్ట్ ఒక 91 కోట్లు, దాని తర్వాత 94 కోట్లు, ఇప్పుడు 96 కోట్లు సర్క్యులేషన్‌లో ఉన్నాయి. అండ్ ఇంకా మ్యాటర్‌లోకెళ్తే ప్రస్తుతానికైతే ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారనంటే పాస్ ఫ్రేజ్‌లు మర్చిపోతున్నారు. అంటే మాకు పాస్ ఫ్రేజ్ మర్చిపోయామన్నా ఇలాగా ఎలా రికవర్ చేస్తారు? రికవర్ చేయలేమండి పాస్ ఫ్రేజ్ పోతే. మీకు జాగ్రత్తగా పెట్టుకోమని చెప్తున్నాము. ప్రైవేట్ కీస్ గానీ, పాస్ ఫ్రేజ్‌లు గానీ ఇవన్నీ చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి మీరు. ఎక్కడైనా రాసి పెట్టుకోండి. ఎందుకు అనంటే అది అది ఒకసారి పోతే ఏం చేయలేము. వాళ్ళు కూడా ఎవరు కోర్ టీమ్ కూడా ఏమి చేయలేదు. సో, మీరు కొంచెం జాగ్రత్తగా పెట్టుకుంటే సేఫ్‌గా ఉంటాయి. ఎందుకంటే నిన్న కూడా ఒక అబ్బాయి వచ్చారు నా దగ్గరికి. నిన్న తెలిసిన రిలేషన్‌లో ఒక అబ్బాయి, తెలిసిన అబ్బాయి 100, 150, 200 వరకు ఉన్నాయి కాయిన్స్ మైగ్రేట్ అయ్యాయి. కానీ కట్ చేస్తే ఏంటి అనంటే వాలెట్ ఇచ్చేటప్పుడు కింద ఫింగర్ ప్రింట్ అని ఉంది కదన్నా, ఫింగర్ ప్రింట్ ఇచ్చేసాను దానివల్ల పోయింది అని చెప్పారు. నాకు చాలా బాధ అనిపించింది. బట్ దానిపైన ఇంకోటి కాపీ అని ఉంటుంది. ఫస్ట్ అది కాపీ చేసుకొని ఎక్కడ రాసుకొని దాని తర్వాత ఫింగర్ ప్రింట్ అవన్నీ ఇచ్చుకోండి. చాలా జాగ్రత్తగా ఉంటాయి మీ మీ పైకి సంబంధించి. అండ్ ఇంకోటి, సప్లై గురించి కదా! 100 బిలియన్ సప్లై. సో, ఇది చాలా ఎక్కువ సప్లై అంటున్నారు కదా! ప్రస్తుతానికైతే 96 కోట్లు మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. మిగతాయి 400 కోట్లనేవి లాకుల్లో ఉన్నాయి. అండ్ ఇంకొకటి, ఒక పయనీరు అంటే ఒక పైకి సంబంధించి ఒక పయనీరు మైన్ చేయాలంటే గనక మీకు చూపిస్తాను బేస్ రేట్ నుంచి లెక్కతో సహా. ఇక్కడ చూడండి, ఇక్కడ బేస్ రేట్ ఉంది చూసి, ఇక్కడ బేస్ రేట్ అని 0.0051 పై బై అవర్. అంటే ఈ లెక్కన మీకు అంటే ఒక నార్మల్ పర్సన్ ఒక పైన చేసుకోవాలనుకుంటే మీకు ఎంత టైం పడుతుందో చూపిస్తాను చూడండి. 0.0051 ఇంటూ 24 అవర్స్ కదా! 24 అవర్స్‌కి ఎంత వస్తుంది మనకి? 1.22 పై వస్తుంది. అదే 30 డేస్‌కి 3.60 అంటే 30 రోజులకి 3.5 కాయిన్‌లు వస్తున్నాయి. అదే ఒక సంవత్సరానికి అంటే 12 నెలలు కదా! సంవత్సరానికి 44 కాయిన్‌లు వస్తున్నాయి. అదే 10 సంవత్సరాలకి 10 సంవత్సరాలు 440 కాయిన్‌లు మీరు సింగిల్‌గా చెయ్యాలనుకుంటే ఆల్మోస్ట్ 10 సంవత్సరాలు పడుతుంది. 10 సంవత్సరాల టైం పడుతుంది. అండ్ ఇంకోటి, ఈ బేస్ రేట్ అనేది కూడా మీకు తగ్గిపోతూనే ఉంటుంది. ఎవ్రీ మంత్ ఈ బేస్ రేట్ అనేది తగ్గిపోతూనే ఉంటుంది. అంటే 440 కాయిన్‌లు మీరు సంపాదించడానికి 10 సంవత్సరాలు టైం పడుతుంది. సో, దాని వాల్యూ ఎంత ఉంటుందో మీరు అర్థం చేసుకోండి. అంటే దాని పొటెన్షియాలిటీ ఎంత ఉంటుందో అర్థం చేసుకోండి. అండ్ ఇంకోటి, నాట్ ఓన్లీ అంటే అన్ని క్రిప్టో కరెన్సీ లాగా కాదు ఇది. ఎందుకంటే దీనికి ఒక యూజ్ కేస్ ఉంది. అండ్ దీనికి యుటిలిటీస్ ఉన్నాయి బేసిక్‌గా. అంటే ప్రతి షాపులోను ప్రతి చోట మనం రెగ్యులర్ కరెన్సీ ఏ విధంగా అయితే యూజ్ చేస్తామో అలాగే యూజ్ చేసుకోవచ్చు. ఇది పదే పదే చెప్తున్నాను నేను. ఇంకా డౌట్ ఉన్నవాళ్ళు ఇంకా అలాగే ఉంటే మీరు చేసుకోవచ్చు. దయచేసి వదిలేయండి. అది వచ్చిన రోజున మీకు అర్థమవుతుంది. అప్పుడు కూడా మైనింగ్ ఉంటూనే ఉంటుంది. సో, అప్పుడు జాయిన్ అవుదురు గాని అది తెలుసుకున్న తర్వాత. బట్ 10 అంటే 100 బిలియన్ ఎక్కువ కాయిన్స్ అని అనే వాళ్ళకి ఈ వీడియో చేస్తున్నాను నేను. మిగతా వాళ్ళు మీరు హ్యాపీగా మైన్ చేసుకోండి. అండ్ హ్యాపీగా మీ మీ కింద డౌన్‌లైన్ వాళ్ళకి కూడా మీకు ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తూ ఉండండి. మనమైతే పై ద్వారా గట్టిగా కొడుతున్నాం, గట్టిగా కొట్టబోతున్నాం. ఎవరు కూడా పైని పోగొట్టుకోవద్దు. పాస్‌వర్డ్స్ జాగ్రత్తగా పెట్టుకోండి. పాస్‌వర్డ్స్ మాత్రం చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. మీ అకౌంట్ కూడా సెక్యూర్ చేసుకోండి. ఫోన్‌తో అవ్వట్లేదు అనంటే ఈ మధ్య చాలా డిలేస్ ఉన్నాయి, అవ్వట్లేదు. ఫేస్‌బుక్ అయినా వెరిఫికేషన్ చేసుకొని పెట్టుకోండి. సో, ఈజీగా ఉంటుంది మీకు. సో, డౌన్‌లైన్ వాళ్ళకి కేవైసీలు చేసుకోవట్లేదు, నమ్మట్లేదంటే అలాంటి వాళ్ళని వదిలేయండి. సో, ఇది వీడియో. పై 100 బిలియన్ ఉంది, అంతుంది, ఇంతుంది అని డౌట్లు పడే వాళ్ళ కోసం. అండ్ టెంటేటివ్ అప్రూవల్ అయిపోద్ది. అదేం టెన్షన్ పడొద్దు. డౌట్స్ చెప్తున్నాను. టెంటేటివ్ అయితే అయిపోద్ది. అదేంని మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అది ఈజీగా కేవైసీ అయిపోతుంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే వాలిడేషన్స్ ఎక్కువ చేసేస్తున్నారు. మీకు మీకు గుర్తుపెట్టుకోండి. వాలిడేషన్స్ మరీ ఎక్కువగా ఒక రోజులో చేసేసినా కూడా మీకు ఏమవుతుందంటే మీ సక్సెస్‌లో ఉన్న కేవైసీ కాస్త టెంటేటివ్‌లోకి వెళ్ళిపోతుంది. మీరు గమనించండి ఇది. సో, అందుకని కొంచెం జాగ్రత్తగా చేసుకోండి.
ఎందుకంటే దానివల్ల ఐడియల్ పోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో, అందుకని చెప్తున్నాను కొంచెం జాగ్రత్తగా చేసుకోండి అన్నీ. సో, 100 బిలియన్ కాయిన్స్ ఉన్నాయని చెప్పేసి ఎవరెవరో ఏం మాట్లాడినా అందరూ అన్ని క్రిప్టో కరెన్సీ లాగా ఇది అని అంటే అలాంటి వాళ్ళని పట్టించుకోకండి. మీరు ముందుకు సాగండి పై చేస్తూ. మీ వెనకాల నేను ఉన్నాను. నా వెనకాల ఇంకా మీరు ఉన్నారు. మనందరి వెనకాల పై కోర్ టీమ్ ఎవరైతే సంబంధించినారో వాళ్ళున్నారు. వాళ్ళు చేసే వాళ్ళ డెవలప్‌మెంట్ అనేది ఆల్రెడీ జరుగుతూనే ఉంది. మీకు చెప్పాను కదా! 440 కాయిన్స్ మైన్ చేయాలంటే 10 సంవత్సరాలు పడుతుంది ఒక సింగిల్ పర్సన్. ఆలోచించండి ఎంత వాల్యుబులో. అంటే మీకు నెలకొచ్చి 3 వస్తున్నాయి. ఎంత వాల్యుబుల్ ఆలోచించండి. అంటే నెల రోజులు మీరు మైన్ చేస్తే ఒక 3 కాయిన్‌లు మాత్రమే వస్తున్నాయి. సో, దీన్ని బట్టి మీరు మైన్ హ్యాపీగా చేసుకోండి. అండ్ ఈ వీడియో కూడా మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అంటే ఎవరైతే నమ్మరో 100 బిలియన్ ఉందో అలాంటి వాళ్ళకి షేర్ చేయండి. నమ్మే వాళ్ళకి వద్దు. ఎందుకంటే నమ్మేవాళ్ళు మనం ఎలాగో నమ్మి చేస్తాం కాబట్టి. ఎవరైతే నమ్మరో అలాంటి వాళ్ళకి షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. జై హింద్.